హాయ్ మాస్టర్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 117వ రోజు అండి. గత 2 రోజుల నుంచి కూడా పరమహంస యోగానంద గారి బృందం మహాత్ములను కలుసుకోవటం, గాంధీ మహాత్ములను కలుసుకోవటం, అక్కడ మరి ఆ మహాత్ముల గురించి ఎన్నో వివరాలు కూడా తెలుసుకోవటం జరిగింది. ఈరోజు ఆనందమయి మాతగా ఒక అద్భుతమైనటువంటి మాతను మనం గురించి తెలుసుకుందాం. నిర్మలాదేవిని ఒక్కసారి చూడకుండా ఇండియా నుంచి వెళ్ళకండి. ఆవిడ భగవత్ శక్తి గాఢమైంది. ఆనందమయిగా ప్రసిద్ధి పొందారు ఆవిడ. మా మేనగోళ్ళు అమియా బోస్ నిండు మనసుతో నా వైపు చూస్తూ అన్నది. అలాగే ఆ సాధ్యని తప్పకుండా చూడాలని నాకు మనసులో ఉంది అంటూ ఇంకా ఇలా అన్నాను. దైవ సాక్షాత్కార సాధనలో ఆవిడ చేరిన ఉన్నత స్థితిని గురించి చదివా. కొన్నేళ్ల క్రిందట ఈస్ట్ వెస్ట్ పత్రికలో ఆవిడ గురించి ఒక చిన్న వ్యాసం కూడా వచ్చింది. అవును మామయ్య, ఆవిడ్ని నేను కూడా దర్శించుకున్నా. ఆవిడ ఈ మధ్య మా ఊరు జంషెడ్పూర్ వచ్చారు. ఒక శిష్యుడి విన్నపాన్ని మన్నించి ఆనందమయి మాత అవసాన దశలో ఉన్న ఒక అతని ఇంటికి వెళ్ళారు. ఆవిడ అతని మంచం దగ్గర నిల్చున్నారు. అతని నుదుటి మీద చేయి వేసేసరికి అతని మరణవేదన అంతమైపోయింది. వెంటనే జబ్బు మాయమైంది. తన ఆరోగ్యం మెరుగవటం చూసి ఆశ్చర్యపోతూ ఎంతగానో ఆనందించాడు అతను అంటూ అమియాబోస్ ఆనందంగా చెప్పింది. కొన్నాళ్ళ తర్వాత ఆనందమయి మాత కలకత్తాలో భవానీపూర్ పేటలో ఒక శిష్యుడి ఇంట్లో బస చేశారని విన్నా. వెనువెంటనే నేను శ్రీ రైట్ కలిసి కలకత్తాలో మా నాన్నగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరాం. మా ఫోర్డ్ కారు భవానీపూర్ ఇంటి చేరువవుతుండగా నా మిత్రుడు నేను ఒక వీధిలో ఒక అసాధారణ దృశ్యాన్ని గమనించాం. ఆనందమయి మాత టాపులేని ఒక కారులో నుంచుని ఉంది. ఆవిడ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నట్టుంది. శ్రీ రైట్ కొంచెం దూరంలో మా ఫోర్డ్ కారు ఆపి ఆ ప్రశాంత జన సమూహం దగ్గరికి నాతో పాటు నడిచి వచ్చాడు. ఆ సాధ్వి మా వైపు చూసింది. కారులో నుంచి దిగి మా వైపు వచ్చింది. బాబా వచ్చేసావా అంటూ బెంగాలీలో ఉత్సాహతిరేకంతో పలికి నా మెడ చుట్టూ చేతులు వేసి నా భుజం మీద తలాంచింది. ఆ సాధ్విని నేను ఎరగనని అంతకుముందే నేను శ్రీ రైట్కి చెప్పి ఉండటం చేత ఈ అసాధారణ స్వాగత ప్రకటన చూసి ఎంతగానో ఆనందిస్తున్నాడు అతను. అక్కడున్న 100 మంది శిష్యులు కళ్ళు రవంత ఆశ్చర్యంతో ఆప్యాయత వెలివిరుస్తున్న ఆ స్థిర దృశ్యం మీదే నిలిచిపోయాయి. ఆ సాధ్వి ఉన్నత సమాధి స్థితిలో ఉన్నదన్న సంగతి నేను తక్షణమే గమనించాను. స్త్రీగా తన బాహ్యదేహం మీద స్పృహలేని ఆ సాధ్వి తాను మార్పులేని ఆత్మనని ఎరుగుదు. ఆ స్థాయి నుంచి ఆవిడ మరో దైవభక్తుడిని ఆనందంగా పలకరిస్తుంది. చెయ్యి పట్టుకుని నన్ను తన కారులోకి తీసుకెళ్ళింది ఆవిడ. ఆనందమయి తల్లి, మీ ప్రయాణానికి ఆలస్యం చేస్తున్నాను అని నేను అభ్యంతరంగా చెప్పాను. బాబా, కొన్ని యుగాల తర్వాత మళ్ళీ ఈ జన్మలో మొట్టమొదటిసారిగా నేను కలుసుకుంటున్నా అన్నదామె. దయచేసి అప్పుడే వెళ్ళిపోకండి. కారు వెనక సీట్లో కూర్చున్నాం ఇద్దరం. కాసేపట్లోనే ఆనందమయి మాత నిశ్చల సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆమె సుందర నయనాలు అర్ధ నిమీలితాలై ఊర్ధ్వలోకాభిముఖంగా నిలకడగా నిలిచిపోయాయి. సమీప దూరాల్లో గల ఆంతరిక స్వర్గరాజ్యంలోకి చూస్తున్నాయి అవి. జయ జయ జగజ్జనని అంటూ మెల్లిగా జోహార్లు పలికారు శిష్యులు. నేను భారతదేశంలో దైవ సాక్షాత్కారం పొందిన పురుషుల్ని చాలామందిని చూశాను. కానీ అటువంటి ఉన్నత స్థితిని అందుకున్న సాధ్విని అంతకుముందు ఎన్నడూ చూడలే. ఆమె కోమల ముఖమండలం అనిర్వచనీయమైన ఆనందంతో మరింతగా మెరుస్తుంది. ఆమెకు ఆనందమయి మాత అన్న పేరు రావటానికి కారణం అదేనేమో. ముసుగు వేసుకొని తలకు వెనకాల విరబోసిన పొడుగాటి నల్లటి జుట్టు వేలాడుతుంది. ఎప్పుడూ తెరుచుకుని ఉండే ఆమె జ్ఞాననేత్రానికి గుర్తుగా నుదుటి ఎర్రటి గంధం బొట్టుంది.
చిన్న ముఖం, చిన్న చేతులు, చిన్న కాళ్ళు. ఆమె ఆధ్యాత్మిక పరిమాణానికి మనోరంజకంగా ఉన్నాయి. ఆనందమయ్య మాత సమాధి స్థితిలో ఉండగా ప్రక్కనున్న శిష్యురాల్ని కొన్ని ప్రశ్నలు వేశాను. ఆనందమయ్య మాత భారతదేశంలో విరివిగా ప్రయాణాలు చేస్తారు. ఆవిడకి అనేక ప్రాంతాల్లో వందల కొద్ది శిష్యులు కూడా ఉన్నారు అని చెప్పింది శిష్యురాలు. ఆవిడ సాహసించి చేసిన ప్రయత్నాల వల్ల వాంఛనీయమైన సంఘ సంస్కరణలు చాలా వచ్చాయి. ఆవిడ బ్రాహ్మణి అయినప్పటికీ కుల భేదాలు ఏవీ పాటించరు. ఆవిడకి జరగవలసిన సదుపాయాలు చూస్తూ మేము కొంతమందిని ఆవిడతో పాటు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మేము ఆవిడని తల్లిలా సాకాలి. ఆవిడకి ఒంటి మీద ధ్యాస ఉండదు. ఎవరు పెట్టకపోతే అన్నం కూడా తినరు, అడగరు. ఆవిడ ముందు అన్నం పెట్టినా కూడా ముట్టుకోరు. ఆవిడ ఈ లోకంలో నుంచి అదృశ్యం కాకుండా చూడటం కోసం శిష్యురాళ్ళం మేమే మా చేతులతో తినిపిస్తాం. తరచుగా ఆవిడ వరుసగా కొన్ని రోజుల పాటు దివ్య సమాధిలో ఉండిపోతారు. ఊపిరి ఆడటమే అరుదు. కళ్ళు రెప్పవాలకుండా ఉండిపోతాయి. ఆవిడ ముఖ్య శిష్యుల ఒకరు ఆమె భర్త. చాలా ఏళ్ల క్రిందట వాళ్ళ పెళ్లి కాగానే ఆయన మౌనవ్రతం పట్టారు. పొడుగాటి జుట్టు, జీబురు గడ్డము, విశాలమైన భుజాలు, చక్కని అంగసౌష్ఠము కలగ ఒక ఆయన చూపించింది ఆ శిష్యురాలు. గుంపు మధ్యలో ప్రశాంతంగా నుంచొని ఉన్నారు ఆయన. ఆయనే ఆవిడ భర్త. భక్తి తత్పరత చూపే శిష్యుడి మాదిరిగా చేతులు జోడించుకొని ఉన్నారు ఆయన. అనంత ఆనంద సాగరంలో ఒక్కసారి మునిగి ఉన్న ఆనందమయ మాత ఇప్పుడు తన చేతనను భౌతిక ప్రపంచం మీదకి కేంద్రీకృతం చేస్తుంది. బాబా, నీవెక్కడ బస చేసావో చెప్పు. ఆవిడ కంఠస్వరం స్పష్టంగా శ్రావ్యంగా ఉంది. ప్రస్తుతం నేను కలకత్తాలో, ఆ తర్వాత రాంచీలో ఉంటా. కానీ త్వరలో తిరిగి అమెరికా కూడా వెళ్ళిపోతున్నా. అమెరికానా? అవునమ్మా. ఆధ్యాత్మిక అన్వేషణ సాగించేవాళ్ళు భారతీయ సాధ్వీయమని చిత్తశుద్ధితో మెచ్చుకుంటారు. మరి నువ్వు కూడా వస్తావా? బాబా తీసుకువెడితే నేను కూడా వస్తా. ఈ సమాధానంతో దగ్గరున్న శిష్యులు గాబరా పడుతూ ముందుకు వచ్చారు. మేము 20 మందికి పైగా ఎప్పుడు ఆనందమయ మాతో ప్రయాణం చేస్తూ ఉంటాం అని దృఢంగా చెప్పారు. ఆవిడ లేనిదే మేము బ్రతకలేం. ఆవిడ ఎక్కడికి వెడితే అక్కడికి మేము వెళ్లాల్సిందే. ప్రయాణికుల సంఖ్య దానంతట అదే పెరిగిపోయే ఇబ్బంది ఎదురవుతున్నందువల్ల మనసు పీగుతూనే ఉన్నా నా ఆలోచన విరమించుకున్నాను. కనీసం రాంచీ అయినా రావాలి శిష్యులతో అన్న ఈ మాట. ఆ సాధ్య దగ్గర సెలవు తీసుకుంటూ, నువ్వే ఒక దివ్య శిశువు అయినందువల్ల నా విద్యాలయంలో ఉన్నటువంటి పిల్లల్ని చూసి ఎంతగానో ఆనందిస్తాం. బాబా ఎప్పుడు తీసుకువెడితే అప్పుడే సంతోషంగా వస్తాను అంది. తర్వాత కొంతకాలానికి రాంచీ విద్యాలయానికి ఆ సాధ్య వచ్చిన సందర్భంగా అక్కడ ఒక పండుగ కళ వచ్చేసింది. కుర్రవాళ్ళు ఏ పండుగ రోజన్నా ఎదురు చూస్తుంటారు. పాఠాలు ఉండవు కదా. గంటలకు గంటలు ఎడతెరిపి లేకుండా సంగీతం. దానికి రసపట్టుగా ఒక విందు కూడా ఉంటుంది. జై ఆనందమయి మాకి జై, జై ఆనందమాకి జై. ఆ సాధ్వీయమణి బృందం విద్యాలయ ద్వారంలో అడుగు పెడుతూ ఉండగా ఉత్సాహం ఉరకలు వేస్తున్న అనేక పసిగొంతుల్లో ఈ నినాదం మోగిపోయింది. బంతిపూల వాన, తాళాల చప్పుళ్ళు, నిండుగా పూరించిన శంఖాలు, మధ్యల మూతలు. ఆనందమయ మాత చిరునవ్వు చిందిస్తూ పరుచుకున్న ఎండతో ఆహ్లాదకరంగా ఉన్న విద్యాలయ భూమిలో హాయిగా విహరించింది. ఆవిడ ఎప్పుడూ హృదయంలో ఎక్కడికైనా తీసుకుపోగలిగే స్వర్గాన్ని నింపుకొని సంచరిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంతో అందంగా ఉంది. ఆనందమయ మాతను నేను ప్రధాన భవనంలో తీసుకెడుతున్నప్పుడు ఆవిడ ప్రేమతో అన్న మాటలు. పసిపాపల చిరునవ్వు నవ్వుతూ నా పక్కనే కూర్చుంది. ఆవిడ ఎవరికైనా ప్రేమాస్పదులందరిలోకి అతి దగ్గర దాన్ని అనిపించేటట్టుగా చేస్తుంది. అయినా ఆవిడ చుట్టూ దూరత్వ పరివేషం ఎప్పటికీ ఉంటుంది. భగవత్ స్వరూపమైన సర్వవ్యాపకత్వంలో విలసిల్లుతూనే ఉంటుంది. నీ జీవితాన్ని గురించి కొంచెం చెప్పమ్మా. బాబాకి అంతా తెలుసు, మళ్ళీ చెప్పటం ఎందుకు? ఒక చిన్న జన్మ తాలూకు వాస్తవ చరిత్ర
ఏమంత తెలుసుకోవాల్సింది కాదని ఆమె భావిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది. నేను మెల్లగా మరోసారి మనవి చేసి నవ్వాను. బాబా, చెప్పటానికి అట్లే ఏమీ లేదు అంటూ ఆవిడ అవసరం లేదని సూచిస్తున్నట్లుగా చేతులు విస్తరించింది. నా చేతన ఎన్నడూ ఈ తాత్కాలిక శరీరంతో ముడిపడి ఉండలేదు బాబా. ఈ భూమి మీదకి రాకముందు నేనుగానే ఉన్నాను. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తిరిగి పెద్దదాన్ని అయినా, నా పుట్టింటి వాళ్ళ శరీరానికి పెళ్లి ఏర్పాట్లు చేసినప్పుడు కూడా నేనుగానే ఉన్నాను బాబా. మీ ఎదుట ఇప్పుడు నేనే. ఆ తర్వాత అనంత విశ్వంలో నా చుట్టూ సృష్టి నర్తన మారినప్పటికీ నేనే కదా. ఆనందమై మాత ధ్యానస్థితిలో మునిగిపోయింది. ఆమె శరీరం రాయిలా కదలిక లేకుండా అయిపోయింది. ఎప్పుడూ తనని పిలుస్తుండే లోకానికి పరుగు తీసింది. ఆమె కళ్ళు నీలపు మడుగులు నిర్జీవంగా తేజోవిహీనంగా కనిపించాయి. సాధువులు తమ చేతను భౌతిక శరీరంలో నుంచి తొలగించినప్పుడు తరచూ ఈ మాదిరిగా అవుపిస్తూ ఉంటుందట. అప్పుడు ఆ శరీరం ఆత్మరహితమైన మట్టి ముద్దకు మించి ఉండదు. మేమిద్దరం సమాధి స్థితిలో 1 గంట సేపు కూర్చొని ఉన్నాం. ఒక చిన్న హాసరేఖతో ఆవిడ లోకానికి తిరిగి వచ్చింది. ఆనందమై దయవుంచి నాతో పాటు తోటలోకి రండి, రైట్ గారు ఫోటోలు తీసుకుంటారు. అలాగే బాబా, నీ ఇష్టమే నా ఇష్టం అంటూ ఆవిడ చాలా ఫోటోలకు నించున్నప్పుడు ఆవిడ కళ్ళలో మార్పు లేని దివ్య తేజస్సు అలాగే ఉండిపోయింది. భోజనం వేళయింది. ఆనందమయ మాత తన గొంగడి ఆసనం మీద కూర్చుంది. ఆమెకు అన్నం తినిపించడానికి ప్రక్కనే ఒక శిష్యురాలు. పసిపిల్ల మాదిరిగా సాధ్వి శిష్యురాలు నోటికి అన్నం ముద్దందించినప్పుడు అణుకువగా మింగింది. ఆనందమయ మాత కూరలకి మిఠాయిలకి తేడా ఏమీ గుర్తించలేదని నాకు అర్థమైంది. ప్రొద్దుగుంకుతుండగా ఆ సాధ్వి తన బృందంతో బయలుదేరి వెళ్ళింది. వర్షిస్తున్న గులాబీ రేకుల మధ్య ఆమె పసివాళ్లను దీవిస్తూ చేతులు పైకెత్తింది. వాళ్ళ ముఖాలు ఆవిడ అనాయాసంగా మేలుకొల్పిన ఆప్యాయతతో మెరుస్తున్నాయి కూడా. రాంచీ విద్యాలయ సందర్శన తర్వాత మరో సందర్భంలో ఆనందమయ మాతను చూసే అవకాశం కలిగింది. కొన్ని నెలల తరువాత ఆవిడ శ్రీరాంపూర్ స్టేషన్ ప్లాట్ఫామ్ మీద తన శిష్య బృందంతో బండి కోసం ఎదురు చూస్తుంది. బాబా, నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నా అని ఆనందంతో చెప్పింది ఆవిడ. కొందరు దయాపరులు డెహ్రాడూన్లో మాకు ఆశ్రమం కూడా కట్టించారు అంది. ఆవిడ బండి ఎక్కుతుండగా గుంపు మధ్యలో ఉన్న రైల్లో ఉన్నా సరే, విందు ఆరగిస్తున్నా మౌనంగా కూర్చొని ఉన్న ఆమె కళ్ళు మాత్రం భగవంతుడి మీద నుంచి మళ్ళేవి కావని గమనించి నేను ఎంతగానో ముగ్ధుడయ్యాను. నాలో ఇప్పటికి మాధుర్యం గల ఆమె కంఠస్వరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. చూడు, ఇప్పుడు ఎప్పుడు కూడా ఆ నిత్యాత్మతో ఏకమై ఉండి నేను ఎప్పటికీ నేనే కదా. ఈ మాటలు నాలో మారుమోగిపోతున్నాయి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సరికొత్త అధ్యాయం నిరాహార యోగిని కలుసుకున్న వైనాన్ని తెలుసుకుందాం. ఓకే 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 మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరారు.